హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్ అంటే అన్నారంటారు కానీ సర్లే, ఒక మంచి రెసిపీ తెచ్చిన హ్యాపీనెస్ లో ఎందుకులే గానీ ఈ స్పెషల్ బిర్యానీ ఏంటో మీకు తెలుసా? ఇందాకే పేరు చూసాంలే బాబు గారు అనుకుంటున్నారా? ఎస్, బేండపూడి మేఘనా బిర్యానీ కాదండి బాబు. అబ్సల్యూట్లీ బెంగళూరులో మేఘనా బిర్యానీ రెస్టారెంట్ అనమాట. తిన్నారా మీరు అక్కడ ఎప్పుడైనా? నాకు తెలిసి మన 50% సబ్స్క్రైబర్స్ తిని ఉంటారు. ఎలా చెప్పగలుగుతున్నా తెలుసా? ఒక 3 ఏళ్ళ నుంచి ఒరే అన్నయ్య మేఘనా బిర్యానీ చేయలేదనుకో కత్తెట్టి పొడిసేస్తాను, నీళ్ళలో ముంచి చంపుతా బిడ్డ, మెడకాయ మీద తలకాయ ఉండదు చూడు, మళ్ళీ అట్టిట్ట కాదు సంపి బొంద పెడతా బాబీ గారు. మళ్ళీ గారు ఒకటి ఆ రేంజ్లో తిట్టారండి నన్ను. ఒక విషయం అండి, నేను పలానా రెసిపీ క్రాక్ చేయాలంటే అది నేను తినకుండా ఎలా అండి చేసేది? బెంగళూరులో ఈ మేఘనా బిర్యానీ లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు తిన్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా మేఘనా స్పెషల్ చికెన్ బోన్లెస్ బిర్యానీ ఒకలాంటి యమ్మీనెస్ ఉంటుంది ఆ రెసిపీలో. అసలు ఏ రెస్టారెంట్స్ వాళ్ళతో పోల్చలేండి. చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినేచ్చు, అంత యమ్మీగా ఉంటుంది ఈ బిర్యానీ. ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తారు, కానీ నేను చేసింది మేఘనా బిర్యానీ రెస్టారెంట్ వాళ్ళ రెసిపీ మక్కి. అందుకే ప్రాపర్ మేఘనా బిర్యానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ అన్నాను. మేఘనానే కాదు, ఏ మెగా రెస్టారెంట్ రెసిపీస్ అయినా మన నోట్లో పడితే మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా అలా ఉంటది. సరేలే పాట లాస్ట్ గానీ గైస్, ఈ రెసిపీ మీరు చేసుకోవడం మిస్ అయితే చాలా పశ్చాత్తపడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. రెసిపీని కెలిగేద్దాం పదండి. ఫస్ట్ రైస్ నానేద్దాం. ఒక 1 అవర్ పడుతుంది రైస్ నానటానికి. అదొకటి చేసుకొని మిగతా చేసుకోవచ్చు. మీరైనా అదే ప్రాసెస్ లో చేయండి. 2 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఎక్కువ జనం ఉంటే కనుక 4 గ్లాసులు వేసుకోండి. అంటే ఆల్మోస్ట్ 8 మెంబర్స్ సరిపడేలాగా. నేనైతే జస్ట్ ½ కిలో వేస్తున్నాను. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేయండి. 1 గంట నానబెడితే చాలు. ఇప్పుడు ముందుగా ఇదొక సోది అనుకోకండి, మెయిన్ టాపిక్ ఇదే. ఈ బిర్యానీలో మిస్ అవుతే ఏమీ అర్థం అవ్వదు. చికెన్ ఇప్పుడు మనం 1 kg తీసుకుంటే 2 జాయింట్ పీసెస్ అండ్ సగమో లేదా ఫుల్ చెస్టో పడుతుంది కదా. ఆ కోడి మొత్తం బోన్లెస్ చేయించండి. అండ్ బోన్లెస్ అంటే జస్ట్ ఆ బ్రెస్ట్ పార్ట్ వేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. 1 kg చికెన్ కి అట్లీస్ట్ 2 లెగ్ పీసెస్ ఇంక్లూడింగ్ థై బోన్స్ మీరు బోన్లెస్ చేయించాలి. ఎందుకో తెలుసా? మీరు ఓన్లీ బ్రెస్ట్ పార్ట్ తీసుకుంటే గనక ముక్కలు టైట్ గా గట్టిగా అవుతాయి. మీలో అక్కడ తిన్న వాళ్ళు ఎవరైనా గమనించారా? ఈ మేఘనా స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీలో ముక్కలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. అది ఈ లెగ్ జాయింట్ పీసెస్ తోనే వస్తుంది బోన్లెస్ చేస్తే. అండ్ టేస్ట్ కూడా టాప్ ఉంటది. మరి బ్రెస్ట్ పీసెస్ అంత స్మూత్ గా రావా అనుకుంటే ఖచ్చితంగా వస్తాయి. బ్రెస్ట్ పీసెస్ అన్ని సాల్ట్ వాటర్ లో సోక్ చేసి పెడితే ఏదైనా స్మూత్ అవ్వాల్సిందే. మరి అలాంటప్పుడు ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ వేయచ్చు కదా అనుకుంటే, లెగ్ జాయింట్ పీసెస్ తో కంపేర్ చేస్తే లెగ్ జాయింట్సే టేస్టీగా సాఫ్ట్ గా ఉంటాయి. అందుకే మనం చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఫస్ట్ లెగ్ జాయింట్ పీసెస్ ప్రిఫర్ చేస్తాం కదా. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో చేసేదైతే అక్షరాల బ్రెస్ట్ పార్ట్ ని సాల్ట్ వాటర్ ఫార్ములాతో చిత కొట్టేస్తారు. సో అదన్నమాట సంగతి. మీకు చెప్తూ నేను బోన్లెస్ చేశాను. మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. షాప్ వాడికి చెప్తే నీట్ గా బోన్లెస్ చేస్తాడు. సో ఎంత తీసుకోవాలనేది ప్రశ్న. కరెక్ట్ 1 kg బోన్లెస్ తీసుకుంటే మీకు చక్కగా 6 నుంచి 8 మందికి హ్యాపీగా సరిపోతుంది. నలుగురే అయితే కనుక 750 grams తెచ్చుకోండి అట్లీస్ట్. లేదంటే అది కుకింగ్ మధ్యలోనే సగం అయిపోతాయి. నా చికెన్ అయితే బోన్ తీసేసాక టోటల్ గా 750 grams వచ్చింది. ముక్క చూసారా? ఇలా 1 inch క్యూబ్ సైజ్ లో ఉండాలి. అలానే కొట్టించండి. లేదా షాప్ వాడు మీకు బోన్లెస్ జస్ట్ అలా ఇచ్చేసిన మీరు జస్ట్ ఇలా నాలాగా చేత్తో పన్నీర్ ముక్కల్ని కట్ చేసినట్టు కట్ చేసేయండి. శుభ్రంగా కడిగేసి వీలైతే 1 టీ స్పూన్ అంత వెనిగర్ తో వాష్ చేసేయండి. నీచు స్మెల్ అది రాకుండా ఉండడానికి. నీట్ గా వాష్ చేసాం కదా, 1 డ్రాప్ కూడా వాటర్ లేకుండా వాటర్ ని డ్రైన్ చేశాక ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయాలి. పసుపు జస్ట్ 1/4 టీ స్పూన్ అంత వేస్తున్నాను. మళ్ళీ వేయాలి ఎప్పుడు చెప్తాను. ఉప్పు సగం టీ స్పూన్ అంత వేసేయండి చాలు. ఇప్పటికి 1/4 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నిండా కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితేనే బెస్ట్, లేదంటే కలర్ వేయాల్సి వస్తుంది, మీ ఇష్టం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ చిన్న మసాలా. అదేంటంటే సీక్రెట్ గరం మసాలా. డోంట్ వరీ, నేను అలా సింపుల్ గా గరం మసాలా అని చెప్పి వదిలేను. ఏం లేదండి, సింపుల్. ఇది ఎలా చేసానో చూపిస్తాను, చూసేయండి. ఈ పోకలాగా, సారీ ఒక్కని పోక అంటారు హైదరాబాద్ లో, అలానే అలవాటైంది. అదే ఈ ఒక్కలాగా ఉన్న ఒక్క, అది ఒక్క కాదు జాజికాయ. అండ్ 1 స్టార్ అనాస పువ్వు, చెక్క 1 ఇంచ్, లవంగాలు 4, సారీ ఇందులో ఒకటి ఎక్కువ పడిపోయింది, యాలుకలు 4. ఇవన్నీ ఒకటైనక ఒకటి అన్ని రోట్లో వేసి, ఈ జాజికాయ మొత్తం వేయకూడదు, జస్ట్ ఒక తరుగు తరగాలంతే. ఇలా చూస్తున్నారు కదా ఎంత తరిగాను. ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఈ రెసిపీకి, డోంట్ మిస్ ఇట్. ఈ పౌడర్ కట్టండి. ఇలా రోట్లో నూరుకుంటేనే ఒకలాంటి టేస్ట్ వస్తుంది. గరం మసాలా రెడీ. దీంట్లో కొంచెం వేస్తున్నాను, ఇంకా 1 పించ్ అంత తీసి పక్క పెట్టాను. అది వేరే దాంట్లో వేయాలి, చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ నిండా. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏంటి టేస్ట్ బాగుంటది. గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ నిండా. 1 కోడిగుడ్డు పగలగొట్టి వేసేయండి.
ఫస్ట్ దీన్ని కలిపేసేయండి. దీంట్లో ఎటువంటి రంగు హంగు ఏం ఉండదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి ఒక మోతాదు ఎర్రగా ఉంటుంది. ఆ ఎరుపు చాలు. ఒరిజినల్ రెసిపీకి సెంట్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది. దీంట్లో పెరుగు కూడా యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ నిండా పడుతుంది. దీన్ని కూడా బాగా కలిపేయండి. అండ్ దీంట్లో మిరియాల పొడి మర్చిపోయాను, 1/2 టీ స్పూన్ అంత పడుతుంది. అది కూడా వేసేసి ఒకసారి కలిపేసి చివర్లో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పడుతుంది నా 750 గ్రామ్స్ చికెన్ కి. ఇది కూడా ప్రాపర్ గా కలిపేసాక దీన్ని కూడా ఒక అరగంట గంట పక్క పెట్టేయండి. ఈ గ్యాప్ లో ఏం చేయాలో చెప్తాను. రైస్ కోసం ఒక గిన్నెలో 2 లీటర్స్ వాటర్ పోసేసి 3 టేబుల్ స్పూన్స్ అంత సాల్ట్ వేసేసి 2 బిర్యానీ ఆకులు చిన్నవైతేనే, ఇంచు చెక్క, 3 యాలుకలు, 3 లవంగాలు, అంతే. దీనికి ఇంకేమీ అవసరం లేదు. మరి నీళ్లు బాగా ఉడికాక మొదట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ డ్రైన్ చేసి ఇందులో వేసేయండి. అది అలా ఉడుకుతుంది కానీ దాన్ని వదిలేసి చికెన్ మ్యారినేట్ అయి ఉంటుంది కదా, చక్కగా ప్యాన్ లో హాఫ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసి ఈ మ్యారినేట్ అయిన చికెన్ ని ఇండివిజువల్ గా ఇలా ఒక్కొక్కటి వేసి కనీసం ఒక 10 నిమిషాలు వేపాలి మీడియం ఫ్లేమ్ లో. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది, జాగ్రత్త. లో ఫ్లేమ్ లో పెట్టారనుకోండి ఏముంది, నూనె లాగేస్తుంది. ఇలా ఎప్పుడైనా పకోడీ గానీ కబాబ్లు గానీ పిండితో మ్యారినేట్ చేస్తే గనక కోటింగ్ బాగా పట్టాలంటే నూనెలో వేసాక వెంటనే కదిలించకూడదు. ఎస్, నా బోన్లెస్ చికెన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉడికేసాయి. ఫ్రై అయిపోయాయి. చూసారా, చికెన్ టెక్స్చర్ ఇలా రావాలి. కోటింగ్ ఊడిపోయిందంటే చికెన్ అస్సలు చూడడానికే కాదు, రెసిపీ కూడా అస్సలు టేస్ట్ మ్యాచ్ అవ్వదు. మొత్తం అన్ని అలాగే వేపేసుకొని ఇందులో మిగిలిన ఆయిలే మిగతా వాటికి వాడతాము. సేమ్ ఫ్రై ప్యాన్ లో నాన్ స్టిక్ అయితే బెస్ట్, అంటే క్యాస్ట్ ఐరన్ లాంటి నాన్ స్టిక్ అయినా పర్వాలేదు. జస్ట్ ఒక 2 గరిటెలు నూనె ఇందులో పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 రెమ్మలు కరివేపాకు అలా చిట్పట్లాడిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా చైనీస్ స్టైల్లో కట్ చేసుకుని వేసేయండి. జస్ట్ 20 సెకండ్లు ఫ్రై చేస్తే చాలు. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అంటే ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ అంత ఆనియన్స్ ఇలా చిన్న క్యూబ్ షేప్ లో కట్ చేసుకుని వేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ వేసాక మంట చైనీస్ ఐటమ్ చేసే వాళ్ళ దగ్గర ఎలా బర్రన మండుతాయో అలా ఉండాలి. స్టవ్ ఫ్లేమ్ పెద్దగా వేసిన తర్వాత అలా ఫ్రై చేస్తూ ఒక 2 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. గరిటెతో కెలిగేసాక ఇందాక చెప్పాను కదా పసుపు మళ్ళీ యూజ్ చేస్తామని, ఇక్కడే జస్ట్ 1/4 టీ స్పూన్ అంత పడుతుంది వేసేయండి. ఒక టేబుల్ స్పూన్ అంత కారం వేసేయండి. దీన్ని జస్ట్ 10 సెకండ్స్ కలిపేశాక 3 టమాటోస్ ని ప్యూరీ చేసి ఇందులో వేసాను. 3 టమాటోస్ అంటే ఆల్మోస్ట్ 150 గ్రామ్స్ ఉంటాయి. ఆనియన్స్ అండ్ టమాటోస్ సేమ్ వెయిట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ 150 గ్రామ్స్ అయితే టొమాటోస్ కూడా 150 గ్రామ్స్ వేయాలి. దీంట్లో ఒక 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని వేసిన తర్వాత అలా ఫ్రై చేస్తూ ఒక 2 మినిట్స్ తర్వాత టొమాటో గుజ్జు బాగా ఉడికేలా ఒక 3 నిమిషాలు అలా హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే టొమాటో థిక్ గ్రేవీ కింద మారుతుంది కదా, చూడండి మారింది. అప్పుడు దీంట్లో ఒక 50 ml అంత వాటర్ పోసేయండి. హై మంటలోనే ఉండాలి. ఇంకా ఒక పించ్ అంత తీసి పక్క పెట్టాను, వేసేయండి. ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండేలా చూసుకొని చికెన్ పీసెస్ని వేసేయండి. ఇంకా సేమ్ మంచూరియా చేసే విధంగా మన చిల్లీ చికెన్ అవి చేస్తాం కదా, సేమ్ అలానే గ్రేవీ అంతా చికెన్ కి బాగా కోటింగ్ అయిపోయే వరకు అలా ఫ్రై చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత క్రీమ్ వేసేయండి, ఫ్రెష్ క్రీమ్. అలా కలిపేసి కొత్తిమీర చల్లుకొని పక్కకు పెట్టేసుకోండి. అంతే. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మసాలా గ్రేవీ ఫర్ రైస్, అదేంటంటే ఫస్ట్ ఒక బిర్యానీ హండి తీసుకొని దీంట్లోనే మొత్తం బిర్యానీ అవుతుంది. దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ పోసేసి, అది ఇందాక ఫ్రై చేసిన ఆయిల్, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది పోసేయండి. ఒక టేబుల్ స్పూన్ అంతా మళ్ళీ ఆ బర్రె అయింది కదా ఆ బర్రె వేసుకోండి, లేదా ఆవునైనా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఆయిల్ సెమీ హీట్ అయ్యాక 4 యాలుకలు, 4 లవంగాలు, 1.5 ఇంచు చెక్క, 1.5 అంటే 1.5 ఇంచే, ఒక మరాఠీ మొగ్గ, ఒక పెద్ద యాలుక, ఒక స్టార్ అనాస పువ్వు, చిన్నది జాపత్రి పువ్వు. నన్ను అడిగితే జాపత్రి పువ్వుని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీకు తెలియక ఎక్కువ వేస్తే జాపత్రి స్మెల్ ఎత్తి కొడుతుంది. అవసరం కూడా లేదు, మనం ఆల్రెడీ జాజికాయ పొడి వేసాం కాబట్టి అదే సరిపోతుంది. రెస్టారెంట్స్ లో అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి మొత్తం జాజికాయ పొడి వేయకుండా జాపత్రి వేస్తారు. అదనమాట స్టోరీ. ఈ మసాలా దినుసులు అన్ని లో ఫ్లేమ్ లో వేగాయి కదా ఒక 1 మినిట్. ఇప్పుడు అక్షరాల 3 ఆనియన్స్ ని సన్నగా చిన్నగా తరిగి వేసేయండి. ఆనియన్స్ వెయిట్ వచ్చేసి 180 గ్రామ్స్ 200 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. ఎక్కువ వేస్తే రైస్ అంతా మసాలా అయిపోతుంది, అప్పుడు తినలేరు, జాగ్రత్త. మంట హైలో పెట్టుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయండి. ఆనియన్స్ త్వరగా ఫాస్ట్ అవుతాయి. ఆనియన్స్ చెప్తుంటాను కదా, అమ్మాయి పెదాల కలర్ రావాలి కరెక్ట్ గా. అమ్మాయిల పెదాల కలర్ ఎలా ఉంటే నాకు ఏ వాసన తెలియదు సార్ అంటే కుదరదు. కావాలంటే బెంగళూరులో ఉన్న రామేశ్వరం కెఫేకి వెళ్ళి చూడండి, అక్కడ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. మ్యాటర్ అది కాదు కానీ ఏదలే. ఆనియన్స్ అలా కలర్ వచ్చాక దీంట్లో కూడా 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. పచ్చి స్మెల్ పోయే వరకు కాస్త ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టేసుకొని వేసేయండి. ఒక 36 పుదీనా ఆకులు
ఒక 54 కొత్తిమీర ఆకులు వేసేయండి. ఆ లెక్క ఏంటో అడగండి, నాకు సరదా ఎక్కువైతే మీకు సరదా తెచ్చేస్తాను. అంతే, జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసి దీంట్లో 1/4 టీ స్పూన్ అంత పసుపు అండ్ 1 టీ స్పూన్ అంత కారం వేసేయండి చాలు. ఇంతకంటే ఎక్కువ వేయకూడదు. మేఘనా బిర్యానీ మీకు చాలా మైల్డ్ గా ఉంటది. నేను చెప్పినట్టు వేయండి, ఇక మాటలు లేవు. జస్ట్ ఒకే ఒక పెద్ద టొమాటోని ప్యూరీ కొట్టి వేసేయండి. ఇది జస్ట్ 1 మినిట్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ అంత పెరుగు వేయాలి. పెరుగు కూడా బాగా కలిపేసి మొత్తం నూనెలాగా అయిపోతుంది కదా. ఇప్పుడు జస్ట్ చిటికెడు కసూరి మెతి క్రష్ చేసి వేసేయండి. ఇప్పుడు దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? రైస్ అంత సాఫ్ట్ గా యమ్మీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళు పాలు యూజ్ చేస్తారు. చిక్కటి బర్రె పాలు ఒక 100 ml అంతా కలుపుతున్నాను ఇందులో. మీరు కావాలంటే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం సిమిలర్ టేస్ట్ ఇస్తుంది, కానీ కొంచెం ఫ్లేవర్ తేడా ఉంటుంది. అండ్ నేను వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, అందులో పాలు ఒకటి అవుతే మరొకటి సాఫ్రాన్ ని నేను బియ్యం ఉడికిన 50 ml అంతా వాటర్లో కలిపేసి పెడుతున్నాను. ఆ వేడికి కాసేపటికి రంగు బయటకు వస్తుంది. పాలు అన్ని కలిసిపోయాక ఒక నిమ్మకాయ మొత్తం వేసేయండి ఇందులో. పెద్ద నిమ్మకాయ అయితే జస్ట్ హాఫ్ వేయండి చాలు. US లో ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి క్వార్టర్ వేయాలేమో. అక్కడ నిమ్మకాయలు పందిలా ఉంటాయి కదా, అంటే నాలాగా. టీ స్పూన్ అంత షాజీరా కూడా వేసాను, చూసారా? అమ్మయ్య, అయిపోయింది. ఇది బిర్యానీ రైస్ కి దమ్ ఇవ్వడానికి చేసిన గ్రేవీ అన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఒక స్పూన్ అంత గ్రేవీ పక్కకు తీస్తున్నాను. మిగతాది అలా సెట్ చేసేసి ఇలా గంట సౌండ్ చేసి ఇప్పుడు రైస్ ని చూద్దాం. రైస్ పక్కాగా ఉడికిపోయింది, అంటే ఆల్మోస్ట్ 90% అనమాట. ఇది మనం హైదరాబాద్ దమ్ బిర్యానీకి చేసినట్టు 80% 90% అలా కాదు. స్ట్రైట్ అవే 90% కుక్ చేసి వాటర్ ని మొత్తం డ్రైన్ చేసి ఒకటి ఇలాంటి నెట్లో వేసుకోండి. రైస్ ని తీసి ఈ గ్రేవీలో ఈవెన్ గా స్ప్రెడ్ చేసి గరిటెతో సరి చేసి ఆ పిల్లబిత్రి గ్రేవీ ఏదైతే ఉందో ఇందాక మిగిల్చుకుంది అది దీని మీద వేసేయండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది దమ్లో కొత్తిమీర అండ్ పుదీనా వేస్తే. ఇందాక నానబెట్టిన కుంకుమ పువ్వు నీళ్లు యాక్చువల్లీ పాలలో కూడా వేసుకోవచ్చు. పాలు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసాను అనమాట. మీద నుంచి ఇలా వేసేయండి. పెద్దగా కలర్ కనిపించట్లేదు కదా, నేను వండే గిన్నె కలర్ చూసారు కదా, అదే మొత్తం డామినేట్ చేస్తుంది కదండి నా రెసిపీ కలర్ ని. సో మెయిన్ ఇంగ్రీడియంట్ లో సాఫ్రాన్ కూడా ఒకటి, మీద నుంచి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేయండి. అండ్ ఇందులో వన్ మోర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్. మీకు షాప్ లో దొరుకుతుంది, అడగండి. ఇలా ఒక రౌండ్ వేసుకోండి. ఏంటిది ముద్ద కింద పడుతుంది? మోస్ట్లీ వాతావరణానికి ఏమో. ఇందాకేండి మా పక్క కొట్టుకి వెళ్ళి తెచ్చాను. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం అవుతుందా గైస్? మిమ్మల్ని ఎవరైతే మేఘనా బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నారో వాళ్ళు అంటున్నాను, మీరు అడిగిన ఈ మేఘనా స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ఎందుకు అంత యమ్మీలిషియస్ అండ్ సాఫ్ట్ గా ఉంటదంటే ఇదే రీజన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీకి ప్రాణం పోసింది నెయ్యి, పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీము, సాఫ్రాన్, కసూరి మేతి అండ్ స్పైసెస్ దంచకుండా వేసినందుకు మాత్రమే. అందుకే ఈ రెసిపీ మీకు ఆ మైల్డ్ టేస్ట్ వచ్చేది. ట్రస్ట్ మీ గాయ్స్, ప్యార్ మే గిర్ జాయేంగే. ఈ క్రెడిట్ అంతా రైస్ గురించే నేను చెప్పేది. మళ్ళీ చికెన్ లో వేరేలాగా ఉంది, చూసారు కదా బాసు. టైట్ గా సిల్వర్ ఫాయిల్ పెట్టి కరెక్ట్ గా 10 minutes లో ఫ్లేమ్ లో పెట్టు, చాలు దమ్ అవుతుంది. అంతే. యమ్మికా మమ్మీ రెసిపీ అంటే ఇదేనండి అసలు. చూసారా బిర్యానీ రైస్ ఎలా అయిందో? మీకు విషయం తెలుసా, ఇదే ప్రాసెస్ రెస్టారెంట్ కోసం చేసి పెడితే పెద్ద బిస్కెట్ అవుతుంది. ఇది జస్ట్ ఇంట్లో వరకు ఓకే, క్వాంటిటీ మారినప్పుడు కొలతలు మారుతాయి, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో రెస్టారెంట్ గైస్, దీనికి వేరే పారామీటర్స్ ఉన్నాయి, అవి నేను ఎప్పుడైనా చెప్తాను. కానీ గైస్, గుమగుమలాడే ఈ మేఘనా స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందా అని అడగను, అది చూస్తుంటే అలా నోట్లో నుంచి నీళ్ళు గారిపోతున్నాయి. ఏంటో ప్రాసెస్ పెద్దగా ఉందనుకుంటే మంచి రెసిపీ మిస్ అవుతారు. అట్ ఎనీ కాస్ట్ లైఫ్ లో ఒక్కసారైనా చేసుకుంటారు. ఇదే నా ఛాలెంజ్. నేనైతే కనీసం ఇది నెలలో 2 సార్లు చేసుకునేలా ఉన్నాను. ఇంకెంతకాలం చేసుకుంటారండి ఆ పందలపాక బిర్యానీ, వివేక్ బిర్యానీ ఎక్సెట్రా. అంటే అవన్నీ కూడా టాప్ రెసిపీసే, కానీ నాకు తెలుసు ఇప్పటికీ మిల్లులో పందలపాక మామూలుగా రన్ అవ్వట్లేదు ఎవ్రీ వీక్ కదా. మీరు ఒకసారి ఒక సండే ఈ రెసిపీని ట్రై చేయండి, లేదా ఏదైనా పాట్లకి కానీ గెట్ టుగెదర్కి కానీ ఈ రెసిపీ చేసి పిచ్చెక్కించండి చెప్తాను. నేను సర్వ్ చేసిన విధంగా సర్వ్ చేసి పెట్టండి. ఈ రెసిపీకి సర్వింగే అందం. నార్మల్ అన్నం కూరలా పెట్టారనుకోండి, ఇంకెందుకు అది లెక్క. మీరు ఈ రెసిపీ చేశాక ఒక పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. అబ్బా, ఈ బిర్యానీ చూస్తుంటే నోట్లో నాకు తొలిసారి నిన్ను చూసి మనసాగక పిలిచానే బిర్యానీ మెల్లమెల్లగా తెలుగింట్లో కారంగా
నువ్వు నోట్లోన రుచికరంగా ఈ వంట వల వేసి నన్ను లాగగా చేరాను మేఘనకి మెల్లమెల్లగా గిలిగింత కలిగేలా తొలి టేస్ట్ ఏంటో తెలిసేలా మీరన్న రెసిపీని క్రాక్ చెయ్యక తిరిగాను తెలుసా ఏం తోచక మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఉంటాను సార్, ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. నీ మీద నా ఆశ. ఏంద్రది